చేసుకుంటున్నాను 7:30కి. సడన్గా ఫోన్లు వస్తున్నాయి. గడ్డం చేసుకొని రా బాబు పొద్దున్నే అని చెప్పి ఇసుక్కున్నాను. కంటిన్యూస్గా మోగుతా అంటే ఏంట్రా అని చూస్తే సార్ గొడవ అవుతుంది ఇక్కడ, కొట్టుకు చచ్చేలాగా ఉన్నారు. అది కూడా ఎవరు, ఒక అగ్రకులం వర్సెస్ ఎస్సీస్, బాగా గొడవగా ఉంది సార్ అని చెప్పి చెప్పారు. ఏమిట్రా అంటే ఇదండి విషయం, నేను ఏదో తిరణాల దగ్గర ఏదో గొడవ అయిందంట, ఆడపిల్లని ఎవరో ఏదో అన్నారని చెప్పి టిపికల్ స్టోరీ. ఎదురు బదురు పడ్డారండి, రాళ్ళు రప్పలు వేసుకున్నారు, దెన్ తగలబెట్టుకుంటున్నారు, అది ఇదని. వాట్ యూ డూ? పొద్దున్న 7:30కి ఏం చేయగలరు మీరు? అందరూ అసలు మా పోలీసు వాళ్ళు ఎవరు రారు అప్పటికి. దెన్ గబగబా గడ్డం చేసుకుని దెన్ ఐ జంప్డ్ ఇన్ టు మై కార్. ఒక్కడనే, నేను నా గన్మ్యాన్, త్రిమూర్తులనే ఒక గన్మ్యాన్ ఉండేవాడు, ఒకడే అనుకుంటా, అతను బాబు ఉన్నాడు. మేమిద్దరం కలిసి కారులో తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి సైరన్ వేసుకుని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు శంఖవరం దాకా వెళ్తూనే ఉన్నాం. దారిలో మా సెట్లోనో ఫోన్లోనో ఫోన్ చేసి మా ఆర్ఐకి, అరే బాబు ఎంతమంది ఉంటే అంతమందిని హెడ్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరికీ యూనిఫామ్ లేపించి వెపన్స్ ఇచ్చి కర్రలు తుపాకులు ఇచ్చి పంపించు, మేము పోతున్నాను ముందు అని చెప్పి వెళ్ళిపోయాను. డైరెక్ట్గా వెళ్ళిపోయా. బికాజ్ ఆగడానికి అసలు ఏం జరుగుతుందో తెలియదు. నెక్స్ట్ అదొక చుండూరు అవుతుందో, కారంచేడు అవుతుందో, లక్ష్మీపురం అవుతుందో తెలియని పరిస్థితి, అంత బ్యాడ్ పరిస్థితి. సో ఐ వెంట్ డైరెక్ట్లీ, నేను మా గన్మ్యాన్, డ్రైవరు. ఇటు పక్కన అగ్రకులస్తులు ఒక 200 మంది గుమిగూడారు. అవతల ఎస్సీలు పాపం కత్తిపేటలు ఇవి పట్టుకుని వాళ్ళు మీదకొస్తే సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ పక్కన ఒక ఎస్సీకి సంబంధించిన దర్జీ దుకాణం అనుకుంటా, దాన్ని తగలబెట్టారు, మంటలు మండుతున్నాయి. ట్రాక్టర్ల నిండా పెద్ద దొడ్డు కంకర అంటారు కదా, 60 mm 40 mm రాళ్ళు, కంకర రాళ్ళు నిండా పెట్టుకున్నారు. అది సిచ్యువేషన్ వెళ్ళేసరికి. నేను అవతల బాబు మధుసూదన్ రెడ్డి అని ఒక ఎస్ఐ ఉండేవాడు, అన్నవరం ఎస్ఐ. ఆయన ఒక్కడే, ఒకళ్ళు ఏమైనా ఉన్నారేమో ఆయనతో పాటు. ఎస్సీల వైపు నుంచుని వాళ్ళని ప్రొటెక్షన్గా అట్లా నుంచుని ఉన్నాడు. ఏం చేయగలడు ఒక్క మనిషి? నేను ఇంకా ఫోర్స్ లేదు, ఫోర్స్ ఏమి రాలా. ఇవాళ చచ్చాంరా బాబు, చస్తే మనం చేస్తాం, లేకపోతే వీళ్ళు కొట్టుకు చేస్తారు అనే పరిస్థితి అనేది డిసైడెడ్ అయిపోయాం. దెన్ టిపికల్ ఒక దీంట్లో ఒక బ్రహ్మసూత్రం ఉంది, క్రౌడ్ బిహేవియర్ గురించి ఒక బ్రహ్మసూత్రం ఉంది. క్రౌడ్కి ఒక లీడర్ అంటూ ఉండడం. క్రౌడ్ ఎప్పుడు లీడర్లెస్సే. లీడర్ ఉంటారని అనుకుంటాం కానీ ఆ లీడర్లు కూడా తప్పుకుంటారు. క్రౌడ్ని వాళ్ళు కూడా మేనేజ్ చేయలేరు. ఎందుకంటే ఎవరికి తోచింది వాడు అరుస్తూ ఉంటాడు. ఆ లీడర్ని కూడా అటు ఒకడు లాగుతాడు, ఇటు ఒకడు లాగుతాడు. సో క్రౌడ్స్ ఆర్ యూజువల్లీ లీడర్లెస్. దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ యు ఆర్ ఫేస్డ్ విత్ ఎ క్రౌడ్ విచ్ ఈజ్ లీడర్లెస్, దెన్ యూ బికమ్ ద లీడర్, యూ లీడ్ దెమ్, దట్స్ హౌ యూ కంట్రోల్ దెమ్. అదొక టెక్నిక్. దెన్ ఐ హ్యాడ్ టు యూజ్ దట్ టెక్నిక్. సో వీళ్ళందరికీ ఒక స్పీచ్ ఇవ్వడం మొదలెట్టాను. ముందు అసలు ఎవడో అరుస్తున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే అందరూ కాన్సన్ట్రేషన్ మన మీదకి వస్తుంది. సో వాళ్ళు అప్పుడు దాకా చేతిలో రాళ్ళు పట్టుకున్న వాళ్ళ మన వైపు తిరుగుతారు. ముందు వాళ్ళ మైండ్ మారుతుంది. దెన్ ఐ హ్యాడ్ టు గివ్ దెమ్ ఏ లెక్చర్ ఫర్ హాఫ్ అన్ అవర్ కాదులేండి, 10 నిమిషాలు మాట్లాడి, అబ్బాయి మీకేమన్నా ఇబ్బంది ఉంటే నేను తీరుస్తా, కేసులు రిజిస్టర్ చేయమంటే చేస్తా, న్యాయం చేస్తా, అరెస్టులు చేస్తా, డోంట్ వరీ, మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకోవాల్సిన పని లేదు, మేము ఇప్పుడు వచ్చాం కాబట్టి మాకు వదిలేయండి, మేము హ్యాండిల్ చేస్తాం అని చెప్పి ఏదో ఒక పిచ్చి మాటలు వాళ్ళతోటి కంటిన్యూస్గా మాట్లాడుతూ పోతే కాసేపటికి నా మీద అరవడం మొదలెడతారు. నిన్న మీరే ఎక్కడికి పోయారండి, మొన్న ఎక్కడికి వెళ్ళారండి, అది జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఇది జరిగినప్పుడు మన మీద పడతాం. అట్లీస్ట్ వాళ్ళ మీద పట్టలేదు కదా, నా మీద కదా పడుతున్నారు. సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ డైవర్టింగ్ ది అటెన్షన్ ఆఫ్ ది క్రౌడ్. అట్లా చేసిన తర్వాత దెన్ కొద్దిసేపటికి ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, క్రౌడ్ మ్యాస్ హిస్టీరియా టెంపరీ, తాత్కాలికంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే మళ్ళీ టప్పుని చల్లారిపోతుంది. ఆ టైమ్ ఈజ్ మోస్ట్ క్రూషియల్. సో ఆ తర్వాత దెన్ అందరూ వెనక్కి తగ్గారు, వీళ్ళు వెనక్కి తగ్గారు, దళితులు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ లోపల ఫోర్స్ వచ్చింది, ఊళ్ళో అంతా ఫోర్స్ దింపాము. దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరి మీద వేట మొదలెట్టాం, ఎవరెవరు చేశారో అనేది. వాళ్ళందరూ ఇళ్ళు వదిలిపెట్టి పారిపోయారు. సో ఆ తర్వాత జరగాల్సినవన్నీ జరిగినాయి అనుకోండి. సో ఇట్ వాజ్ వన్ ఇన్సిడెంట్ వేర్
మీకు ఎప్పుడైనా ఒక చుండూరు అయితే తెలుస్తుంది, అయితే పెద్ద ఇన్సిడెంట్ అవుతుంది. కారం చేడు జరిగితే పెద్ద ఇన్సిడెంట్, కారం చేడుని ప్రివెంట్ చేస్తే అది పెద్ద ఇన్సిడెంట్గా కనపడదు, తెలియదు, అది ఎప్పుడు న్యూస్లోకి రాదు. ప్రొఫెషనల్గా పర్సనల్గా నాకు ఐఎమ్ మోస్ట్ సాటిస్ఫైడ్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే అది. సో ఇలాంటి ప్రివెంట్స్ ఏవైతే చేశారో ఇవన్నీ మాకు తెలియవు, మీరు ఫేస్ చేశారు కాబట్టి ఇవన్నీ నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ వచ్చింది అని అంటే నాకు అది గుర్తొచ్చింది. ఓకే, సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కోకొల్లలుగా ఉండి ఉంటాయి ఉంటాయండి, అందరు పోలీస్ ఆఫీసర్స్కే ఉంటాయి. దట్ ఈస్ వాట్. సో అంటే